దేవునికి స్తోత్రం కలుగును గాక. తన సేవకుల క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నిజముగా సేవ చేసేవారు అందుకే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అదే కారణం, అంతకంటే ఏం లేదు. తన సేవ చేస్తున్నాడు, ఏదో ఒక ద్వారం తెరిచి తన బిడ్డలకు తనకు ఏదో విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి సంఘం ఎంతగానో ఆనందిస్తాలి. అలాగే సేవకుల యొక్క సేవా పరిచర్యకు సహకరించాలి. ఆ సేవా పరిచర్యలో సహకరించేవారు అందరూ కూడా సేవకులు వివిధ రకమైనటువంటి సేవా విధానాన్ని నిర్వర్తించేవారు అందరిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడికి ఆనందం దేంట్లో ఉందండి? డబ్బులో లేదు, బంగారంలో లేదు, ఆయన చేసుకున్న కొండలను బట్టి లేదు, ఆయన సృష్టించిన సృష్టిని బట్టి ఆనందం లేదు. దేనిలో ఉందంటే ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన నరుడు యథార్థముగా మాట్లాడితే నా తమ్మునికి నేను కావలివాడనా, కయ్యను, ఒరే నాన్న కయ్యను, ఎవడా ఆ తమ్ముడికి నేను నాయనలారా నాన్న ఏసేపు ఏడురా, ఏడు మీ తమ్ముడేడు, అయ్యో 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 లాలోయ్ లాలోయ్ పులి వచ్చి తప్పేసింది, ఇదిగో సొక్క తెచ్చేసాం, అంగీ తెచ్చేసాం. ఏం అవుతున్నారండి నోటితోటి? నోటితో ఏమొచ్చేసాయండి? అబద్ధాలు. దేవుడు సంతోషించాడండి? దేని కొరకు అబద్ధాలు? జానుడు పొట్ట కోసమే కదా. యథార్థం పలుకు నీ పొట్ట పట్టనన్ని ఆశీర్వాదాలతో, నీవు తినలేని పదార్థాలతో, నీవు కావలసిన బాబో ఇంకొద్దు నాయనో తట్టుకోలేకపోతున్నాను, యాబెట్టలేకపోతున్నాను బాబో అన్న పదార్థాలతో దేవుడు నీ కుటుంబాన్ని నింపుతాడు. నువ్వు యథార్థంగా ఉంటే పంట పండుతుంది, జంట ఎంతగానో ఉన్నతంగా సాగుతుంది. దేవుడి మాటలను బట్టి దీవించిన అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ గల మా పరలోకపు తండ్రి, 3 విషయాలు మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. మొట్టమొదటిగా మా బిహేవియర్ బాగుంటే నువ్వు ఆనందిస్తావు, జ్ఞానాన్ని పొందితే ఆనందిస్తావు, యథార్థమైన మాటలు పలికితే ఆనందిస్తావు.